ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఎవరుండాలి? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ జరుగుతోంది. దీంతో హార్దిక్ పాండ్యా వర్సెస్ సూర్యకుమార్ యాదవ్గా సీన్ మారిపోయింది. నిజానికి దశాబ్దం పాటు కెప్టెన్గా రోహిత్ శర్మ ఓ వెలుగు వెలిగాడు. 2023 వరకు ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఫ్యూచర్ కోసమంటూ హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ పగ్గాలప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ బాధ్యతలిచ్చింది. అదే సమయంలో అభిమానులు రచ్చరచ్చ చేశారు. రోహిత్ శర్మను కాదని పాండ్యాకు ఎలా పగ్గాలిస్తారని బౌన్సర్లు సంధించారు. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా కొనసాగించింది. అయితే 2022లో కెప్టెన్గా అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్కు హార్దిక్ టైటిల్ అందించాడు. ఆ తర్వాతి ఏడాది కూడా జట్టుకు అడ్వాంటేజ్గా నిలిచాడు. వరుసగా రెండోసారి ఫైనల్కు తీసుకువెళ్లాడు. కెప్టెన్గా మంచి మార్కులు సాధించాడు. దీంతో హార్దిక్ను ముంబై ఏరికోరి తెచ్చుకుంది. కానీ 2024లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 2025లో మాత్రం మెరుగైన ఫలితాన్నే అందుకుంది. ఫైనల్కు చేరకపోయినా ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా సెట్ అయినట్టే కనిపించాడు. అయితే ఇప్పుడు కెప్టెన్ను మార్చాలనే చర్చ జరుగుతోంది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్లోనే ఉన్నాడు. టీమిండియా కెప్టెనే జట్టులో ఉన్నప్పటికీ జట్టును నడిపించే బాధ్యతలు ఇవ్వకపోతే ఎలా అనే చర్చ జరుగుతోంది. పైగా టీమిండియాకు వరల్డ్ కప్ను సూర్యకుమార్ యాదవ్ అందించాడు. అందుకే ముంబై ఇండియన్స్ పగ్గాలను కూడా స్కైకే అప్పగించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇదే అంశంపై మాజీలు కూడా స్పందించారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని సలహా ఇచ్చాడు. ఇదే విషయంపై హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మతో టీం మేనేజ్మెంట్ మాట్లాడాలన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన ఇద్దరు కెప్టెన్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్నారన్నాడు. రోహిత్, స్కై ఇద్దరు టీ20 వరల్డ్ కప్లు అందుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. సూర్యకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందన్నాడు. సారథిగా స్కై ఉంటే టీం పని ఈజీ అవుతుందన్నాడు. ఇదే అంశంపై మరో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించాలన్నాడు. సూర్యకుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగించాలన్నాడు. ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పుకొచ్చాడు. కానీ ముంబై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే టీమిండియా వరల్డ్ కప్ గెలిచినందున ఎంఐ కెప్టెన్సీని కూడా అప్పగించాలన్నాడు.